హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు చూపించబోయేది బ్రకోలీ అండ్ బాదం సూప్. బ్రకోలీ బాదం వలన కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్ని కాదు. బ్రకోలీ తీసుకుంటే ఇది ఒక పోషకాల గని అని చెప్పుకోవచ్చు. ఇది గ్రీన్ వెజిటబుల్స్లో అత్యధిక పోషక విలువలు ఉన్న వెజిటబుల్ ఇది. దీన్ని రోజువారీ ఆహారంలో తీసుకోవటం వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్ని కాదు. అందుకనే డాక్టర్లు తప్పనిసరిగా బ్రకోలీని ప్రతిరోజు ఆహారంలో తీసుకోమని చెప్తున్నారు. దీనిలో అత్యంత పోషక విలువలున్న అనేక రకాలైన విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్స్ మరియు కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ సి, B5 అనేవి చాలా అధికంగా ఉంటాయి. అందువల్లనే ఇది ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంత కాదు. అంతేకాకుండా దీనివల్ల కలిగే ప్రయోజనాలు కూడా చాలా ఎక్కువ. ఇది కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ఒక మంచి డీటాక్స్ ఫుడ్ కూడా. ఇది జీర్ణ వ్యవస్థను శుభ్రం చేసి పొట్టను క్లీన్ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అదే కాకుండా దీనిలో అత్యధికంగా కాల్షియం ఉండటం వలన ఎముకలకు బలాన్ని చేకూర్చి అవి దృఢంగా ఉండటానికి సహాయపడుతుంది. మరియు క్యాన్సర్ సెల్స్ని నాశనం చేయటంలోనూ, షుగర్ని కంట్రోల్ చేయటంలోనూ, మరియు ఫైబర్ అధికంగా ఉండటం వల్ల బరువును కంట్రోల్ చేయటంలోనూ ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిలో ఉన్న అనేక పోషక విలువల వల్ల డ్రైగా అయిపోయిన స్కిన్ను రిపేర్ చేసి కాంతివంతంగాను ఎంతో ఆరోగ్యంగాను ఉండటంలో కూడా ఇది ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇన్ని పోషక విలువలున్న బ్రకోలీని ప్రతిరోజు ఆహారంలో ఒక భాగంగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక బాదం గురించి చెప్పాల్సి వస్తే బాదం గురించి తెలియని వారంటూ ఉండరు. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా దీనిలో అనేక రకాలైనటువంటి విటమిన్స్, మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందువల్లనే డాక్టర్లు కూడా ప్రతిరోజు కనీసం 4 బాదం పప్పులైనా తినండి అని చెప్తారు. ఈ బాదం వల్ల కలిగే ప్రయోజనాలు కూడా చాలా ఎక్కువ. దీనిలో మెగ్నీషియం, జింక్, విటమిన్ ఇ అధికంగా ఉండటం వలన ఇది మన శరీరానికి చేసే మేలు ఎంతో ఎక్కువ. ఇది ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన జుట్టుని దృఢంగాను బలంగాను ఉంచడంలోనూ మరియు బాగా పెరగటంలోనూ అన్ని విధాల సహాయపడుతుంది. అంతేకాకుండా ఎంతో కాంతివంతమైన స్కిన్కు ఇది చాలా మంచిది. ఇది గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీనిలో ఉండే ఫ్రీ రాడికల్స్ వల్ల మంచి బ్యాక్టీరియాని పెంపొందింపజేసి గుండె పనితీరుని బాగు చేయటానికి చాలా ఉపయోగపడుతుంది. ఇన్ని పోషక విలువలు ఉన్నటువంటి బాదం బ్రకోలీ సూప్ని ఎలా చేయాలో చూద్దాం రండి. బ్రకోలీ బాదం తయారు చేసే విధానం. ఒక బ్రకోలీ పువ్వు తీసుకున్నాను, ఇంత క్వాంటిటీ వచ్చింది. ఇది ఒక చిన్నవి అవుతే 2, పెద్దవి అవుతే 1 తీసుకుంటే సరిపోతుంది. ఇది బంగాళదుంప ముక్కలు. ఇది కూడా ఒక ఆనియన్ నిలువుగా చీలికలు చేసుకొని ఆ ముక్కలు, అండ్ ఒక పచ్చిమిరపకాయ, మరియు నానబెట్టి స్కిన్ తీసేసేసిన బాదం పప్పులు ఒక 10-12 తీసుకుంటే సరిపోతుంది. వేయించడానికి కొంచెం సరిపడా బటర్. సో ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం రండి. స్టార్ట్ చేసి స్టవ్ వెలిగించుకుని ఒక కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్ పెట్టుకుని దీనిలో కొంచెం బటర్ వేసుకుని కొద్దిగా కాగనిచ్చి ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసి వేయించుకోవాలి. దాని తర్వాత దానిలోనే బంగాళాదుంప ముక్కలు వేసి
కొంచెం మెత్తగిల్లే వరకు ఉంచుకుని దాని తర్వాత ఈ బ్రకోలీ ముక్కలు వేసి ఒక 10 నిమిషాలు వేగనివ్వాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేస్తున్నాను. ఇది గోల్డెన్ బ్రౌన్ వరకు వచ్చే వరకు వేయించుకోవాలి ఈ ఉల్లిపాయని. ఒక 2 నిమిషాలు పడుతుంది ఇది వేగటానికి. చూడండి, ఇది గోల్డెన్ బ్రౌన్గా వేగిపోయింది. ఇప్పుడు దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు వేసుకుందాం. ఇది కూడా కలిపి పెట్టుకుని కొంచెం ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. కొంచెం సేపు ఇలా కొద్దిగా మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడు బంగాళదుంప వేగిపోయింది. దానిలో మనం కొంచెం సరిపడా సాల్ట్ వేసుకుని దీనిలో కొంచెం సాల్ట్ వాటర్లో క్లీన్ చేసేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది బాయిల్ చేయం కాబట్టి డైరెక్ట్గా ఇది దీనిలో వేసి కొంచెం సేపు మగ్గనిచ్చిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇది మగ్గేలోపు మనము నానబెట్టుకున్న బాదం పప్పుల్ని ఒక పావు గ్లాస్ పాలతో మిక్సీలో వేసుకుని పేస్ట్ లాగా చేసి కాయగూర ముక్కలన్నీ మగ్గిన తర్వాత ఆ పేస్ట్ని దీనిలో వేసుకోవాలి. కాయగూర ముక్కలన్నీ బాగా వేగిన తర్వాత బాదం పప్పులు మరియు కొంచెం పావు గ్లాస్ పాలతో నూరు పెట్టుకున్నటువంటి ఈ బాదం పాలు దీనిలో పోసేసుకుని మరియు ఇంకొంచెం సుమారుగా ఈ గ్లాస్ పాలు తీసుకుంటే సరిపోతుంది. అన్ని పాలు దీనిలో పోసేసుకుని 3 గ్లాసులు వాటర్ పోసి 3 విజిల్స్ మూత పెట్టేసేసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రానిచ్చి కట్టేసుకోవాలి పొయ్యి. ఇప్పుడు ఈ వేగిన ముక్కల్లో 3 గ్లాసులు నీళ్లు పోసుకుని ముక్కల్ని బాగా కలిపెట్టి దీన్ని మూత పెట్టేసేసి దీని పైన వెయిట్ కూడా పెట్టేసేసుకుని 3 విజిల్స్ రానివ్వాలి. అది వచ్చిన తర్వాత కొంచెం ముక్కల్ని చల్లారనిచ్చి గ్రైండ్ చేసుకోవాలి. ఇది చూడండి, ఇప్పుడు కుక్కరు మూత వచ్చేసిన తర్వాత దీన్ని ఇలా తీసి కొంచెం సేపు చల్లారనిచ్చి దీన్ని గ్రైండ్ చేసుకుంటే కావలిస్తే కనుక కొంచెం వాటర్ కూడా కన్సిస్టెన్సీని బట్టి బాగా చిక్కగా అనిపిస్తే కనుక ఇంకొక గ్లాస్ నీళ్లు పోసుకుని 2 నిమిషాలు మరగనిచ్చి దానిలో సరిపడా ఉప్పు మరియు పెప్పర్, సాల్ట్ అండ్ పెప్పర్ కొంచెం కలిపి రుచి చూసుకుని దింపేసుకుంటే సరిపోతుంది. ఇది మిక్సీ చేసి కొంచెం సేపు ఒక 2 నిమిషాలు మరగనివ్వాలి. ఈ కన్సిస్టెన్సీ ఇలా చూసుకుని మీకు సూప్ పల్చగా కావాలంటే ఇంకా ఒక గ్లాస్ నీళ్ళు కలుపుకోవచ్చు, లేదా ఇలానే కావాలనుకుంటే కనుక ఇట్లా అయినా సరిపోతుంది. ఇంకా దీనిలో వేరే కార్న్ఫ్లోర్ కానీ ఇంకే రకమైన పొడి కానీ వేయవలసిన పని లేదు. ఎందుకంటే బంగాళదుంప వేసాం కాబట్టి అదే స్టార్చ్ కింద అన్నిటికీ ఈ
సూప్ చిక్కదనం రావటానికి కూడా అదే సరిపోతుంది. ఇప్పుడు ఉప్పు మరియు పెప్పరు రుచి చూసుకుని కావలసినంత వేసుకుని దింపి రుచి చూడండి. సాల్ట్ పెప్పరు ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు కొంచెం రుచి చూసుకుని దాన్ని బట్టి వేసుకోవచ్చు. సాల్ట్ పెప్పర్ వేసిన తర్వాత 1-2 నిమిషాలు మరగనిచ్చి తీసేసి సర్వ్ చేసుకుంటే ఎంతో ఆరోగ్యకరమైన బ్రకోలీ అండ్ బాదం సూప్ రుచి చూసేయచ్చు. చూడండి, ఎంతో రుచికరమైన బ్రకోలీ ఆల్మండ్ సూప్ రెడీ. బ్రకోలీ సూప్ ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం మర్చిపోకండి. మరొక వీడియోలో మళ్ళీ మీ ముందుంటాను. నమస్తే, బాయ్.